కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. ఈలోగా అసలు అభిజిత్ దీప్కే విదేశీ విద్యకు డబ్బు ఎలా వచ్చిందంటూ సూరత్ అనే ఆర్టీఐ కార్యకర్త ప్రశ్నించారు. తన స్కాలర్షిప్ లోన్ వివరాలు ఇస్తానని మహారాజు మోదీ తన ఢిల్లీ సర్టిఫికేట్ బయటపెట్టాలంటూ సవాల్ విసిరారు అభిజిత్ దీప్కే. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విదేశీ చదువుకు డబ్బు ఎలా సమకూరిందనే విషయంపై విచారణ జరిపించాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీప్కే తండ్రి భగవాన్ రావు దీప్కే ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారని, అంత డబ్బు ఎక్కడిదని అన్నారు. విశ్రాంత ఉద్యోగికి తన కొడుకును విదేశాల్లో చదివించేంత సొమ్ము ఎలా సమకూరిందనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని తన లేఖలో కోరారు. భగవాన్ రావు దీప్కే ఆర్థిక పరిస్థితిని, ఆయన కొడుకు విదేశాలలో అభ్యసించిన ఉన్నత చదువుల ఆర్థిక వనరులను పరిశీలించాలని కోరారు. ఈ విషయంపై ట్యాక్స్ అధికారులకు తివారీ ఓ లేఖ రాశారు. రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీజేపీ నిధులు సేకరించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ ప్రకటించిన ₹1 కోటి లీగల్ డిఫెన్స్ ఫండ్ పై కూడా ఎంక్వైరీ చేయాలని ఈసీని, ట్యాక్స్ అధికారులను తివారీ కోరారు. డబ్బుల ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని చెప్పారు. బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్షిప్తో పాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రధానిని ఉద్దేశిస్తూ మీ చక్రవర్తి డిగ్రీ సర్టిఫికెట్ను చూపించాలంటూ సవాల్ విసిరారు. మోదీ సర్కార్కు సీజేపీ కొరకరాని కొయ్యగా మారింది. సర్వోన్నత న్యాయమూర్తి అన్న చిన్న మాటతో సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి అభిజిత్ ప్రాణం పోశారు. అది కాస్త రోజురోజుకు బలపడుతోంది. ఢిల్లీలో ఆందోళనలు చేస్తోంది. हेलो एवरीवन, मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहता है कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की। तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता है इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बोस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ ను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్లు పెద్ద ఉద్యమాన్ని సృష్టించారు. ఈ విషయంలో కాక్రోచ్లు విజయం సాధించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అభిజిత్ దీప్కే ఇతర సీజేపీ ప్రతినిధుల లోపాలను వెతుకుతున్నారు. అయితే కాక్రోచ్లు సైతం బీజేపీ కార్యకర్తలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనలకు విదేశీ నిధులు అందాయన్న ఆరోపణలపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి ఎలాంటి నిధులు రాలేదని తెలిపింది. అయితే సీజేపీ నిధులపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని బీజేపీ సానుభూతి పరులు కోరుతున్నారు.